పడుతుంది. మరొకసారి అందరూ బాగా వినండి, అర్థమవుతుంది. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్. సరే, ఇక్కడ చదవబడిన వాక్యము ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. సరే, ఇక్కడ చదవబడిన వాక్యం ఏమంటే సర్వభూమికి దేవుడే రాజు. ఈ భూమి ఆకాశము సర్వము సమస్తము ఏర్పడడానికి ఎవరు కారణము అంటే దేవుడే కారణము. ఏదైనా చిన్నదైనా సూక్ష్మ జీవులైనా ఏదైనా కంటి కనిపించనివైనా కూడా సమస్తము ఈ భూమి మీద సృష్టింపబడాలంటే ఎవరి చిత్తము? దేవుని చిత్తమే దేవుడే కలుగు చేసి ఉన్నాడు. ఏమైనా ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. భూమి మీద కలిగినంతా కూడా ఆయనతో మాత్రమే సాధ్యపరచబడింది. దేవుడు మాత్రమే వాటిని అన్నింటినీ నిర్మించి ఉన్నాడు. అవునా కదా? అవును, వింటున్నారు కదా? ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు కూడా ఆయనే. అంటే అప్పటికే దేవుడు ఇశ్రాయేలీయులకు దేవుడు, నేడు మనం కూడా దేవుడై ఉన్నాడు. అలానే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఇప్పుడు నేను మనం ఏం చేయలేము. ఏదైనా ఒక కార్యం చేస్తే భూమి నువ్వు కలగజేస్తావా? కలగజేయలేవు. ఆకాశాన్ని నువ్వు కలగజేస్తావా? కలిగించలేవు. బండలు కొడితే నీళ్లు ఉడికేలా చేస్తావా? చేయలేవు. ఇలాంటి కార్యములు ఎవరు చేస్తారు? యెహోవా. దేవుడు మాత్రమే చేస్తాడు. ఆశ్చర్య కార్యములు చేయవాడు ఎవరంట? దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు అని జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఏమైనాడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, సమాధానకర్త అని అతనికి పేరు. ఎక్కడంటే యెషయా గ్రంథం 6:2 లేఖనాలు తెలియజేస్తాయి. ఆయనకి ఏం పేరు? ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరు చేయలేనటువంటి ఆశ్చర్య కార్యములను ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త ఎందుకు? ఆయన మంచి ఆలోచన కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనకు ఆలోచనకరుడు అని పేరు. బలవంతుడు దేవుడు. బలవంతుడు ఎవరికి ఉన్నది? సమస్తమును ఓడించగలిగిన కెపాసిటీ కూడా ఎవరికి కలిగిందంటే దేవుడికి మాత్రమే కలిగింది. అపవాదిని కూడా ఓడించే శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి అతనికి బలవంతుడని అతనికి మాత్రమే పేరు. ఆయన ఉన్నతుడు, ఆయన గొప్పవాడు, ఆయన మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడు మనలా సాదాసీదా మనిషి లేదు. ఆయన మహిమతో నింపబడిన వ్యక్తి, ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వ్యక్తి, ఆయన దైవాత్మతో నింపబడిన వ్యక్తి. ఈ భూమికి అవతరించిన యేసుక్రీస్తు వారు మానవ స్వరూపము ధరించి, మానవ స్వరూపంతో ధరించి, మానవ స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా జీవించినాడు. కానీ ఆయనలో మహిమ ఉంది, ఆయనలో ఆశ్చర్యాలు జరిగించే శక్తి సామర్థ్యం కూడా ఆయనలో ఉంది. ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేదు. సాటి అంటే ఇప్పుడు ఒక త్రాసు అనుకోండి, ఒక దగ్గర పెట్టుకుంటే యేసుక్రీస్తు ఒక వైపు ఉంటే ఇంకొక వైపు నీతో ఉన్నటువంటి సమస్తాన్ని పోసినా కూడా సరితూగవు, అంటే సరి సమానము కావు. అంటే నువ్వు ఏదైనా పోయి దేవుని ప్రేమ, దేవుని యేసుక్రీస్తుకి సరిగా పోల్చడానికి ఈ లోకంలో నువ్వు ఎన్ని తీసుకొని వచ్చినా కూడా ఏమి కూడా సరిపోవు అని అర్థం. అంటే ఆయన గొప్పవాడు, ఆయనను మనము దేనితో కూడా కొలవలేము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మాత్రం మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన నామము మహిమ కలిగిన నామము. ఆయన పేరు మహిమతో నింపబడినది.
ఆయన నిత్యము స్తుతి. లేకుంటే 36 నుంచి 50 వచ్చిన వరకు స్పీడ్గా జరుగుతున్నాం. అది బాగా అర్థమవుతుంది, జాగ్రత్తగా విందాం. 36 నుంచి 50 వరకు 14 వచ్చిన పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిచయ ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. సరే, ఇక్కడ కారణము ఒకటి ఉంది, ఆ తర్వాత తెలుసుకున్నాం. ఆమె యేసు ప్రభు వారు ఒక ఊరికి వచ్చిన తర్వాత అక్కడ పరిశోధన కూర్చుంటే ఒక స్త్రీ ఏమని యేసు ప్రభు వచ్చినాడని తెలుసుకొని వెళ్ళింది. ఏం తీసుకొని వెళ్ళింది? అత్తరు తీసుకొని వెళ్ళింది. సెంట్ బాటిల్ తీసుకొని వెళ్ళి వెనుక నుంచి నిలబడి ఏం చేసింది? కన్నీళ్ళతో ఫస్ట్ ఏడ్చింది కదా. ఎందుకు ఏడ్చింది? కదా, తెలుసా? ఎందుకు ఏడ్చిందో తెలియదు. ఏడ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. కన్నీళ్ళతో ఏం చేసింది? పాదాలను కడిగింది. ఎందుకు కడిగింది? ఏం తెలియదు. ఆ తర్వాత ఏం చేసింది? తల వెంట్రుకలతో తుడిచింది. ఎందుకు తుడిచిందో కూడా తెలియదు. ఆ తర్వాత ఏం చేసింది? ఆ పాదాలకి ఆమె తీసుకుని వచ్చినటువంటి అందరం ఏం చేసింది? పూసింది. ఎందుకు పూసిందో కూడా తెలియదు. ఏసు పాదాలు పెట్టింది. ఆ తర్వాత అందరు పూసిన తర్వాత పాదాలను ఆమె ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది కూడా తెలియదు. సరే, చదువుతున్నాం. కిందకి వస్తారా? డైరెక్ట్ వస్తారా? మళ్ళా 7:44 నుంచి చదువుతున్నాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు
భోజన పంక్తిని కూర్చున్న వాడు పాపమును క్షమించుచున్న ఇతడెవడని పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆమె ఎందుకు ఏడ్చింది ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఎందుకు చెప్పండి? ప్రేమించింది కనుక. ప్రేమించింది. ఆమె పాపములు ఆయన దగ్గర క్షమించబడతాయని తెలుసుకుంది కనుక. ఆమె పాపములు ఆయనతో క్షమించబడతాయి అని తెలుసుకొని వచ్చింది కదా. ఇంకా మనం ధ్యానించుకుంటే ఇంకా ఆమె యేసుప్రభు దగ్గర రావడానికి యేసుప్రభు పరిశుద్ధుడు. ఆ స్త్రీ ఏం చేత నింపబడింది? పాపముల చేత. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె పాపములన్నీ ఏమైపోయినాయి? క్షమించబడ్డాయి. ఇంటి దగ్గర ఉంటే క్షమించబడేవా? లేదు. ఆమెకు రక్షణ కలిగేదా? లేదు. ఆమెకు సమాధానం వచ్చేదా? లేదు. ఆమె యేసు ప్రభుని ఎంత ప్రేమించింటే అంత పాపములు ఏమైపోయినాయి? క్షమించబడినాయి. ఎంత